నీకు వస్తా చూడు రేపు 4 తారీఖు నాడు. కానీ నిన్ను గుర్తుపట్టే స్థలాలు కూడా ఉన్నాయి. మరి కేటీఆర్ మంచిగా గుర్తుపట్టే స్థలాలు కూడా ఆయనకి ఎరికాయి. ఎక్కడెక్కడ పోతే నన్ను గుర్తుపడతారనేది ఆయనకి ఎరకదు. ఆ స్థలాల సంగతి నేను చెప్పా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఉండ్రు. తర్వాత భారతదేశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు గారి వారి నాయకత్వాన్ని భారతదేశం 1000 కళ్ళతో చూస్తూ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక మాట, కేసీఆర్ను గుర్తుపడతారు, ఇది నిజం చెప్పుకోవాలి. కానీ దీన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పు? అసలు నీ రాజకీయ చరిత్ర ఏంది? కేసీఆర్ కొడుకు కాకుండా నువ్వు, కేసీఆర్ కొడుకే కాకుండా నేను గుర్తుపడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? నీ శైలిని గుర్తుపడే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడు వచ్చారు టీఆర్ఎస్ పార్టీకి? 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతాను కూడా వచ్చారు మీరు. నువ్వు మీ శైలి వేసుకొని వచ్చారు. వచ్చి మీరు తక్కువైనరా? తెలంగాణ రాకముందే మొత్తం మంది చదువుకున్నారు. తెలంగాణ వచ్చినాక తెగ ముంచారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిమ్మల్ని రేవంత్ రెడ్డిని మర్చిపోయారు. తెలంగాణ పైన అంటారు. మిమ్మల్ని 2023లో మర్చిపోయి జనం 2023లో మర్చిపోయారు. 2024 జరిగిన పార్లమెంట్ గుండుసున చుట్టారు. దానికోసం మీరు ఎట్లా మీ తిప్పలు మీరు పడాలి. కానీ నీ వెనకాల ఉన్న విషయాలు ఏం చేస్తా ఉంది? సీపురు గడి తీసుకొని వెనకాల దస్తా ఉంది. దొంగలని, అదని, ఇదని. దాని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటి పోరు కమలంబులు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిడ భంగిన్ తమ నిలవులు తప్పిన తన మిత్రుడే శత్రువులను తథ్యం సుమతి. ఇది కరెక్ట్ గా వాళ్ళకు వర్తిస్తుంది ఈ పద్యం. మీ ఇంట్లోనే మీద మీ చక్కగా లేదు. నువ్వు మంచిలోకి ఎందుకు పోతావు? నేను చదువుకో. ఇలా 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన పార్టీ ఇవాళ ప్లీనరీ పెట్టే సందర్భం లేకుండా అయింది. ప్లీనరీ సభ పెట్టే పరిస్థితి లేకుండా అయింది. ఎంతమంది అమరవీరులు, ఎంతమంది ఉద్యమకారులు మీ నుండి దూరమైంది. ఇవాళ 20 మంది కార్యకర్తలతో సమావేశం పెట్టే పరిస్థితి వచ్చింది మీ పార్టీ. అది నీ నాయకత్వంలో, అది నీ కేటీఆర్ నాయకత్వంలో. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళ దాకా కదిలిచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదని కూడా ఈ సందర్భాన్ని చెప్తున్నాను. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి భారతదేశం ఎదురు చూస్తా ఉంది. అధిష్టానం ఆదేశం ప్రకారం